ఓకే. మీరెప్పుడైనా ఆలోచించారా మనకెందుకు ముగ్గురు స్పైడర్ మాన్స్ ఉన్నారని? లైక్ హ్యూ జాక్‌మ్యాన్ ఒక్కరే ఆల్‌మోస్ట్ 26 ఇయర్స్ నుండి వాల్వరిన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. You're damn straight it is. Fox killed him. Disney brought him back. They're gonna make him do this till he's 90. మరెందుకు మనం ఒక స్పైడర్ మ్యాన్ యాక్టర్‌తో పని కానించలేదు? మెయిన్ రీజన్ స్పైడర్ మ్యాన్ రైట్స్. 1996లో మార్వెల్ బ్యాంక్రప్ట్ అయ్యి డబ్బులు లేక మార్వెల్ క్యారెక్టర్స్ అన్ని సోనీకి అమ్మేద్దాం అనుకుంది $25 మిలియన్ కి. సోనీ ఆ మార్వెల్ క్యారెక్టర్స్ ఎవడు పట్టించుకోడు, నాకేం వద్దని ఓన్లీ స్పైడర్ మ్యాన్ తీసుకుంది $7 మిలియన్ కి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మార్వెల్ అమ్మింది ఫిలిం రైట్స్ మాత్రమే. మార్వెల్ స్టిల్ ఓన్స్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్. అందుకనే గేమ్స్ చూసుకుంటే మీరు ఇన్సోమేనియా గేమ్స్ లో స్పైడర్ మ్యాన్ ఉంటాడు, వేరే గేమ్స్ లైక్ మార్వెల్ రైవల్స్ లో కూడా స్పైడర్ మ్యాన్ ఉంటాడు. మార్వెల్ ఇష్టం, లైసెన్స్ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇచ్చుకుంటుంది. ఓకే, బ్యాక్ టు ఫిలిం రైట్స్. సో మార్వెల్ ఫిలిం రైట్స్ సోనీకి అమ్మినప్పుడు ఒక రూల్ పెట్టింది, వాళ్ళు ఎవ్రీ 5 to 7 ఇయర్స్ మధ్యలో ఏదో ఒక స్పైడర్ మ్యాన్ మూవీ బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ చేయాల్సిందే, లేదా స్పైడీ రైట్స్ మళ్ళీ మార్వెల్ కి వెళ్ళిపోతుంది. 2002లో ఫస్ట్ స్పైడర్ మ్యాన్ మూవీ వచ్చింది, హ్యూజ్ సక్సెస్. కానీ పార్ట్ 3కి వచ్చే టైంకి రివ్యూస్ బాగాలేదన్నారు, రేటింగ్స్ పడిపోయాయి, ఫ్యాన్స్ కూడా అన్హ్యాపీ. ఇంకా ఆ టైంలో అప్పుడు టోబీ కూడా బ్యాక్ ఇంజురీతో సఫర్ అవుతున్నారు అండ్ సోనీతో క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా ఉన్నాయి. దెబ్బకి మళ్ళీ సోనీ రీబూట్ చేసింది స్పైడర్ మ్యాన్ ని, అందుకని మరో ఫేస్ వచ్చింది ఆండ్రూ. ఇక్కడ సోనీ డెసిషన్ వెనక లాజిక్ సింపుల్, వాళ్ళు వెయిట్ చేసి రిస్క్ తీసుకోలేరు, ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్ కి ఒక బిగ్ స్క్రీన్ మీద స్పైడర్ మ్యాన్ మూవీ రావాలి కాబట్టి రీబూట్ చేస్తారు సింపుల్ గా, లేదా సోనీకి ఆ రైట్స్ పోతాయి. ఓకే, నాకు ఆండ్రూ స్పైడర్ మ్యాన్ చాలా ఇష్టం అండ్ ట్విట్టర్ లో ఇంకా ఇన్స్టాగ్రామ్ లో ఇప్పటికీ చాలా మంది డిఎం చేస్తారు ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 వస్తుందా రాదా అని. అంటే బయట కూడా ఫ్యాన్స్ ఉన్నారు, కానీ సోనీ సర్వేలో తెలిసింది వేరే. ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ మూవీ రిలీజ్ అయినప్పుడు కామిక్ బుక్ ఫ్యాన్స్ ఎవ్వరూ హ్యాపీ లేరు మూవీతో. ఆండ్రూలో స్పైడర్ మ్యాన్ ని చూశారు కానీ పీటర్ పార్కర్ ని చూడలేకపోయామన్నారంట, సంథింగ్ లైక్ దట్. అండ్ అదే టైంలో మార్వెల్ ఎంసీయూతో బాక్స్ ఆఫీస్ దగ్గర వండర్స్ చేస్తుంది. సో ఇప్పుడు సోనీకి ఆ డబ్బులు కావాలి అండ్ మార్వెల్కి ఆ క్యారెక్టర్ కావాలి. సో సోనీ మార్వెల్ కొత్త డీల్ కుదుర్చుకున్నారు అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్ డీల్ హాలీవుడ్ లో. అండ్ ఎంసీయూ స్టోరీ లైన్ తగ్గట్టు కొత్తగా అండ్ చాలా యంగ్ ఫేస్ కావాలి మార్వెల్, అందుకనే టామ్ వచ్చాడు. ఎంసీయూ స్పైడర్ మ్యాన్ మూవీస్ లో 95% బాక్స్ ఆఫీస్ అంతా సోనీకే పోతుంది, మార్వెల్ కి మిగిలేదు ఏం లేదు. అండ్ ఆల్రెడీ అవి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇచ్చే సోనీకి, అందుకనే ఫ్లాప్ అవుతున్న చీప్ అండ్ లో బడ్జెట్ రాత్ అంతా మన మీద రుద్దేది. ఎందుకంటే ఎవ్రీ 5 ఇయర్స్ ఏదో ఒక స్పైడర్ మ్యాన్ మూవీ సోనీ రిలీజ్ చేయకపోతే అంతే, మళ్ళీ రైట్స్ మార్వెల్ వెళ్ళిపోతాయి కాబట్టి. ఇప్పుడు సోనీ ఎస్ఎస్యూ ఆపేసింది, క్యాన్సిల్ చేసింది, బట్ మళ్ళీ రీబూట్ అవుద్ది. అండ్ టామ్ కూడా ఇప్పుడు కాకపోయినా కొన్ని ఇయర్స్ తర్వాత ఆ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ నుంచి బయటకు వస్తాడు. బట్ సోనీకి ఆ స్పైడర్ మ్యాన్ రైట్స్ ఉంచుకోవాలి అన్నంత వరకు వేరే స్పైడర్ మ్యాన్ వస్తూనే ఉంటాడు బిగ్ స్క్రీన్ కి.